అన్ని కులాల వాళ్ళందరినీ ముందు నిలబెట్టుకొని వాళ్ళందరికీ ఈరోజు మీరు మోక్షానికి వెళ్ళేటటువంటి ఒక అద్భుతమైన పని చేస్తాను చూడండి అని వాళ్ళందరికీ నారాయణ మంత్రోపదేశం చేశాడు. వాళ్ళ గురువైన గోష్ఠిపూర్ణుల దగ్గరికి ఒకడు వెళ్ళి చెప్పాడు, ఏమయ్యా మీ శిష్యుడు చూడు దేవాలయం మీద మీకు ఎక్కి అన్ని కులాల వాళ్ళకు మంత్రం చెప్తున్నాడు అంటే ఆ గోష్ఠిపూర్ణులు పిలిపించాడు. ఇది 1017 తర్వాత జరిగిన సంఘటన. పిలిచి ఏమయ్యా రామానుజన్ ఇట్లా చేయడం తప్పు కదా అన్ని కులాల వాళ్ళు చెప్తే ఏమైతే స్వామి అన్నాడు. నువ్వు నరకానికి పోతావు అన్నాడు. విన్నవాళ్ళు ఏమవుతారు? వాళ్ళు మోక్ష పదానికి పోతారు. నేను నరకముకి వెళ్ళినా సరే 1000 మందిని ముక్తి చేతును, నేను నరకానికి వెళ్ళినా సరే 1000 మందికి ముక్తి కల్పిద్దాం అనుకున్నాను స్వామి అని చెప్పినటువంటి రామానుజుడు, బ్రహ్మంగారు, ఆ తర్వాత శివరామ దీక్షితులు. మరి వీళ్ళంతా మనం అనుకుంటున్నాం ఈరోజు అనుకునే కార్పొరేట్ సెక్టార్లకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు. దేహము శాశ్వతము కాదు, దేవుని నమ్ముకోవలెను, మోహమందే మునుగవలదయ్యా ఓ తులసీదాస్ అని ఆధ్యాత్మిక ప్రబోధం చేసిన వాళ్ళు.